ఓపెన్స్ మీ వైపు పెట్టుకున్నాం. రిపబ్లిక్ డేకి అందరూ వస్తున్నారో లేదా? వస్తాం మేడం. అందరూ కలర్ కొని ఎల్లో లేకపోతే గ్రీన్ మండే వచ్చింది. నడుము ఎంత చెప్పాను? 36 లెంత్ 37 34 అవి రాయండి. మర్చిపోయింది. వెస్ట్ ఎంత? 36 36 లెంత్ 34. లెంత్ 34 వెస్ట్ 36. ఇప్పుడు మనం ఎలాస్టిక్ కోసం ఎంత వదిలి పెట్టాలి? 3. లేదు ఎలాస్టిక్ అది. వన్ ఇంచ్ చేసుకుంటే బాగుంటుంది. వన్ ఇంచ్ ఎలాస్టిక్ వద్దనింది కదా. ఇంకా లేదు కదా ఆమె దగ్గర. మళ్ళీ మళ్ళీ తీసుకురా, వచ్చేటప్పుడు తీసుకురా. ఇది కూడా సేమ్ 36కి మనం 4 భాగాలు చేయండి. మనం 6 యాడ్ చేసుకోవాలన్నాం కదా లూజింగ్ కోసం. అదైతే యాడింగ్ అలాగే ఉంది, అదేం చేంజ్ లేదు, ఏమి లేదు. దానికి 6 యాడింగ్. ఇప్పుడు 9కి మామూలుగా నేను ఒక 13 మాత్రం చేసేస్తాను. ఇప్పుడు పాయింట్లన్నింటి మెయిన్ లూజింగ్కే నేను తీసుకున్నాను. పాయింట్లన్నింటికి కూడా డబుల్ ఫోల్డ్ అవసరం లేదు, సింగిల్ ఫోల్డ్లోనే ఒకటి వేసేసుకొని మీకు క్లాత్ లేకపోతే దీన్ని మళ్ళీ సపరేట్ బెల్ట్కి అటాచింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కాలుకి ఎలాగ అటాచింగ్ చేసుకుంటాం అంటే దీన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవట్లేదు, సింగిల్ ఫోల్డ్. సింగిల్ ఫ్రంట్ ఫోల్డ్ అయిన తర్వాత బ్యాక్ తీయాలి. స్ట్రేట్ ప్యాంట్ కంపల్సరీ ఫ్రంట్ కటింగ్ అయిన తర్వాత బ్యాక్ కటింగ్ చేయాలి. ఇది టోటల్ డిఫరెంట్ ఈ ప్యాంట్ కటింగ్. నార్మల్ లాగా కిస్తా పెట్టేసుకొని రౌండ్ గీసేసుకొని కుట్టేసుకునేది కాదు. స్ట్రేట్ ప్యాంట్ కొంతమంది లూజ్ కావాలి, కొంతమంది కరెక్ట్ కావాలి. నీకు కరెక్ట్ కావాలా లూజ్ కావాలి? స్ట్రేట్ ప్యాంట్ కరెక్ట్ ఉండాలి కొంచెం. ఇప్పుడు ఎంత తీసుకున్నారు? 15 మేడం? 30. ఇప్పుడు నడుము 9 వచ్చిందా? 10, 11, 12, 13, 4 ఇక్కడే ఇంటి డైరెక్ట్ తీసుకున్నాను. ఎక్కువ లూజ్ ఉండకూడదు స్ట్రేట్ ప్యాంట్. నార్మల్ అది దాన్ని బట్టి మీరు అవే మెజర్స్ రాసుకోవటం, మీరు కూడా అలాగే పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్పరా? అది ఎలాస్టిక్ పైన అది 36 బై 4 చేస్తే 9 వచ్చింది. 9 వచ్చింది. 9 వచ్చింది. దానికి లూజింగ్ యాడ్ చేసుకోవాలి కదా. నాకు 4 యాడ్ చేస్తాను. 4 యాడ్ చేస్తాం. 10, 11, 12, 13. 13కి ఒక మార్కింగ్ చేసేస్తాను. 13కి ఒక మార్కింగ్, అదే 13 ఇక్కడ తీసుకున్నాను. ఇది ఎంత ఉందో ఇదే 13. దగ్గర 15 పెట్టామనుకో, ఇది కూడా 15 పెట్టుకోవాలి. మనకి ఇస్తే ఎంత చెప్పాను నేను? 15 పెట్టి అందులో పెట్టేస్తే కాదు, కిస్తా మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. కింద కొనడం వల్ల ఏమవుతుందంటే ప్యాంట్ అంతా లూజింగ్ కనిపిస్తుంది, మన షేప్ అనేది రాదు. ఇది స్ట్రేట్ ప్యాంట్ షేప్ కనపడాలి. 4 పెట్టాలి. 6 అయితే 4. ఇప్పుడు లెంత్ కూడా ఒక మార్కింగ్ చేసేస్తున్నాం. లెంత్ ఎంత అమ్మా? 34 లెంత్.
ఇదిగమ్మ 34 కదా, మళ్ళీ కింద ఫోల్డింగ్ మనకి ఎలాగో క్లాత్ అనేది లైట్ లేదు కదా. 34కి మనం కింద ఫోల్డింగ్ కూడా ఎలాగో ఉంది కాబట్టి తీసుకున్నాం. 36కి మార్కింగ్ లేదు. ఇంకా నీకు కింద పీస్ యాడ్ చేసేది లేదు, పైన యాడ్ చేసేది లేదు, ఏది లేదు. ఒక మార్కింగ్ ఇక్కడ మనం పెంచుకుంటాం కదా 2.5కి 2.5, ఇదేమీ మారలేదు. ఇది కూడా సేమే 2.5 పెట్టాలి. మీకు లూజింగ్ కావాలంటే 3 పెట్టుకోవచ్చు, ఎక్కువ లూజింగ్ కావాలంటే. ఇప్పుడు ఇది ఉంది కదా, సరిగ్గా చూడండి, ఇది ఎక్కడైతే వచ్చిందో అక్కడికి హాఫ్ మార్కింగ్ చేయండి. టేప్ సగానికి ఇది ఉందా, ఇస్తే ఎక్కడైతే గీస్తున్నారో అక్కడికి మీరు హాఫ్ మార్కింగ్ చేయండి. మర్చిపోవద్దు. యూట్యూబ్లో అప్పుడు వచ్చేటప్పుడు స్టోరేజ్ సేవ్ అవుతుంది. నీ దగ్గర వీడియోస్ డిలీట్ చేసేసి నేను డిలీట్ చేసేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత ఫోన్లో వీడియోస్ డిలీట్ చేసేస్తాను. మేము కూడా యూట్యూబ్ పెట్టుకోండి మళ్ళీ. ఇది అర్థమైంది, నీ లైన్ గీసాను అంతే, ఇక్కడ లెంత్లో లైన్ గీసాను నేను. అర్థమైందా? ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి అది చూడాలి. ఈ గీత కాదు, ఈ గీతని 8 వచ్చింది, అదే 8 ఇక్కడ మార్కింగ్ చెప్పండి. ఇది స్ట్రేట్ ప్యాంట్ అన్న, అర్థమైందా? ఈ టేప్ని సగం చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను, అంటే మీకు లైన్ అర్థం అవ్వాలని చెప్పేసి ఒక లైన్ గీసాను. ఇదే లైన్లో టేప్ని సగం తీసుకొని ఒక మార్కింగ్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే వస్తుందో అదే నేను ఆ ప్లేస్లోనే తీసుకున్నాను. ఇప్పుడు మినిమమ్ కాలు దగ్గర లూజ్ అనేది ఎవరికైనా సరే అందులో ఏ చేంజ్ అవ్వదు కాబట్టి ఎక్కడైతే గీత గీసుకుందాం చూసారా, అక్కడి నుంచి ఇటు నుంచి 3, ఇటు నుంచి ఒక 3 తీసుకున్నాక ఖర్చు అనేది కావాలో కాదు. లోపలకు 3 ఇంచెస్, బయటకు 3 ఇంచెస్. ఇక ఇటు ఏమో ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి, ఇంకొక 1/2 ఇంచ్ ఖర్చుకి, అంటే 3.5 3.5 అంటే అది ఏంటనేది మీకు అర్థం అవ్వాలని సపరేట్గా పెట్టాను. ఇదొక 3.5, ఇదొక 3.5. మనకి లూజింగ్ 3 వస్తుంది, ఇది స్టిచ్చింగ్ కోసం అంతే. హాఫ్ ఇంచ్ స్టిచ్. అర్థమైందా? ఇదే ఈ ప్లేస్లోనే స్ట్రేట్ అనేది మనకు రావాల్సింది. ఇదే స్ట్రేట్ ప్యాంట్, సిగరెట్ ప్యాంట్ అంటారు కదా. లెక్క స్కేల్ తీసుకుంటున్నా, ఇది కౌంట్ చేసుకోండి. త్రీ అండ్ హాఫ్కి మ్యాచ్ చేసుకో. ఇక్కడ నుంచి ఈ పక్క ఇది చూసారా, స్కేల్ ఇది ఉందా, ఇప్పుడు ఈ స్కేల్ని ఇటని ఈ 3.5 దగ్గర ఇది మ్యాచ్ చేసుకో. అర్థమైందా? మేడం ఇప్పుడు అక్కడ పీస్ కట్ చేస్తారా? ఏది ఇది ఇప్పుడు కట్ స్టిచ్గా రాదు కదా. స్టిచ్చింగ్ రావాలి. స్ట్రేట్ ప్యాంట్ అంటే మరి ఇదే కదా, మనకి ఈ ప్లేస్ స్ట్రేట్గా రావాలి కదా. ఈ కుట్టిన ఫిట్టింగ్ మీకు చూపిస్తాను. అయితే నేను చాలా జాగ్రత్తగా, అందుకే నేను దీన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అంటే 2-3 ప్యాంట్లు మీరు కుట్టారంటే దీని గురించి అవగాహన వచ్చేస్తుంది. అందుకే నాకు మనం మంచిగా రాసుకోవాలి. ప్లస్ దీన్ని ఏమి లేదు, లెంత్ తీసుకుంటారా, లెంత్ తీసుకున్నారు, వెస్ట్ కిస్తా మనం అన్ని ప్యాంట్లు తీసుకున్నట్టే ఉంది. ఆ కిస్తా కానించి టేప్ సగాన్ని ఫోల్డ్ చేసుకున్నాం, అది ఎక్కడికి వచ్చిందో మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో అదే ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం. చేసిన తర్వాత అటు 3.5, ఇటు 3.5 మార్క్ చేసాం.
లెక్క స్కేల్ తోటి మనం షేప్ అనేది ఇచ్చుకోవాలి. అంతే, ఏం లేదు, ఈజీ. అంటే ఒక రెండు గుడ్డ వరకు కొంచెం ఓకేనా? కట్ చేయాలి. చూసి మంచి బ్యాట్ ఇచ్చారా? ఏడుస్తుంది కదా అందరికి గుర్తున్నా గుర్తలేదు. అందరికి కాదు నాకు అంటే అందరం ఉన్నాం కదా, మనిషికి ఒక్కొక్కటి కుట్టించుకుంటే మెడ కుట్టింది దాబెట్టుకుంటాం కదా. అసలు వేసుకోవాలి. సినిమాలో పెడుతుంది. అంటే మా మేడం కుట్టించిందని చెప్పుకుంటాం కదా, గుర్తు పెట్టుకుంటాం కదా. మనం కుట్టిందానికి మేడం కుట్టిందానికి చాలా చాలా తేడా ఉంది. మరి హాఫ్ ఇంచ్ గుర్తునికి పోదాం. 3.5 డ్రాయింగ్ చేయాలి కొంచెం. అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎవరైనా? లేదా? నేను చేస్తాను. మేడం ఇది కట్ చేయరా? చేస్తానమ్మా, ఫస్ట్ స్టాప్ చేసుకోవాలి. ఓయ్ మాదది ఇది బ్యాక్ పార్ట్ మేడం. ఫ్రంట్ ఓన్లీ ఫ్రంట్. బ్యాక్ పార్ట్ ఇలా ఓపెన్ మనం క్లోజింగ్ మనం ఓపెన్ సపరేట్. ఇప్పుడు ఫ్రంట్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది. సేమ్ దానిలోనే నింపుకుంటూ ఉండాలంటే 2 ఇంచెస్ మంచిగా పెంచుకోవాలి కదా. అది ఎంత ఉందో అది గుంజేసేది. ఇది చేస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కాదు, బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు మనకి ప్లాజో కూడా బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ప్యాంట్ కూడా బ్యాక్ పార్ట్ ఎక్కువ ఎక్స్ట్రా ఇస్తుంది. మనం సేమ్ బిజినెస్ క్రాస్ అండి. ఉండొచ్చు 2.5 ఉండొచ్చు. పెట్టేసుకొని లూజింగే కదా, కిందకి ఇస్తా లూజింగ్కే. ఏమి సీట్ ఉంది కాబట్టి అంత ఉందో ఎంత పెట్టేస్తాను. అది మీరు గ్రహించుకోవాలి. నేను పర్సనాలిటీ మైండ్లో పెట్టుకొని మీరు చేసుకోవాలి. ఎంత ఉంది? 3 ఉంది. 3 ఉంది, పెట్టేసండి. 3 కూడా. ఈ ప్యాంట్లో ఇది ఎలా ఉందో సేమ్ ఒక పక్క యాస్టీసే తీసుకుంటారు. ఆడకపోతే ఎక్స్ట్రా. ఇక్కడి నుంచి మీకు లూజింగ్ ఎక్కువ తక్కువ అనేది ఇక్కడ మీరు డిసైడ్ అవుతారు. ఇక్కడి నుంచి మీరు ఇది ఉంది కదా, ఇది తీసారు కదా, ఇక్కడి నుంచి లూజింగ్ కావాలంటే 2, లూజింగ్ ఎక్కువ వద్దు అంటే 1.5. ఫస్ట్ కూడా పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే మనకు ఐడియా ఉంటుంది. సరే 2 పెడుతున్నాం. ఇది ఉంది కదా, 2.5 ఉంది కదా, 2 ఇంచెస్ పెంచుకోవాలి. ఆ 2 అనేది ఇక్కడ పెంచుతున్నాం. అంటే ఇంకా ఎక్స్ట్రా లుక్గా ఎక్కడ ఉందో అక్కడ 2కి ఒక మార్కింగ్ చేస్తాం. అంటే ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తా. అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాం. సరిగ్గా చూడండి, లేనంటే కూడా తర్వాత క్వశ్చన్ చేయండి. ఇది ఉందా అంటే మనకి పెరిగింది ఎంత? ఇక్కడికి. ఇది కదా మాకు పెరిగింది. ఇది కటింగ్ చేయాలి, ఇది కటింగ్ అంటే ఈ షేప్ అనేది ఈ 2 అనేది ఇట్లా అంత కన్ఫ్యూజ్ అయిపోతారన్నమాట. మీకు అర్థం అవడం కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా 2 అనేది తీసుకున్నాం. ఇక్కడ 2 అనేది పెంచుకున్నాం. 2 అనేది పెంచుకున్నా అక్కడ ఇస్తా డ్రాయింగ్ షేప్ అనేది తీసుకున్నాం. ఇది కావాలి.
ఇది ఎక్కడికి ఉంటే అక్కడ దాకా లేదు. ఇక్కడ నుంచి మరి 2 అవసరం లేదు, కాలు లూజ్ దగ్గర. ఇక్కడ నుంచి నేను 1.5 చేస్తున్నాను. 1.5 మమ్మీ ఒక పేపర్ ఒక పెన్ ఓన్లీ నేను సీట్ దగ్గర మాత్రం లూజింగ్ ఇచ్చింది. బ్యాక్ పార్ట్ వేసి మీకు లూజింగ్ ఎక్కువ కావాలంటే 2 పెట్టుకోవచ్చు. మీకు లూజింగ్ కావాలంటే ఇప్పుడు ఈ ప్యాంట్ కుట్టుకొని తను వేసుకొని చూసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మీకు ఎలా కావాలంటే ఫిక్స్ అవ్వాలి. కటింగ్ ఇప్పుడు నేను ఇదే చేసేది, ఇది కాదు. అంటే మీకు అర్థం అవ్వాలని గీసాను. ఇక్కడ 2 పెంచాను, ఆ 2 ఇక్కడ 2 పెంచాను. ఇక్కడ నుంచి 1.5 అయ్యింది లూజింగ్. ఓన్లీ కాలు దగ్గర మాత్రమే, కింద ఏమి అవ్వాలి. అర్థమైందా? ఇటువైపు చేయలేదు నేను. ఎటువైపు అయితే ఇస్తా మనం మార్కింగ్ రౌండింగ్ ఇస్తున్నాము ఆ పట్టు. మీకు పాకెట్ కావాలి అనుకుంటే ఇప్పుడే ఇక్కడ చెప్తాను. ఇది పాకెట్ ప్లేస్, ఓకేనా? సైడ్ పాకెటే వేస్తున్నాను. ఒక సైడే చూపిస్తున్నాను, 2 సైడ్లు మీరు ఎట్టుకోండి మీ ఇష్టం. ప్రస్తుతానికి ఒకటే చూపిస్తుంది. మనకి ఈ పాకెటింగ్ ప్లేస్లోనే ఇది ఎలాస్టిక్ పడుతుంది కదా, ఎలాస్టిక్ మీరు ఇది ఫోల్డ్ చేస్తారా? ఎలాస్టిక్ కోసం మీరు ఇక్కడ ఫోల్డింగ్ చేస్తారు కదా, ఈ ఫోల్డింగ్ చేసిన పీస్ కాడి నుంచి ఇక్కడి నుంచి ఒక 2కి మార్కింగ్ చేస్తాం. 2కి మార్కింగ్ చేసుకొని పాకెటింగ్ ప్లేస్ చేయి పెట్టి తీసేది 6. 2కి 6కి 2 లేకపోతే 1 అయినా తీసుకుంటే 1 ఇంచ్ అయినా 2 పెట్టినా 1 తీసుకో, 1 తీసుకో లేకపోతే 2 తీసుకో. ఈ ప్లేస్మెంట్కే 6కి 2 పెట్టుకుంటే ఇలా న్యాచురల్ పెట్టేస్తాం. 2 పెట్టుకుంటే ఇక్కడ నుంచి 2 లేదా 1, నేను 1 తీసుకున్నా 6 ఇంచెస్. 2 ఒకటి, అది 1 ఒకటి, 6 ఒకటి. 6 మార్క్ చేసుకోవాలి. ఇలా న్యాచురల్ పెట్టుకోవాలి. అంటే అదే ప్లేస్లో మీకు పాకెట్ రావాలి. మళ్ళీ అటు ఇటు కుట్టిన తర్వాత ఇటు అనేది జరిగిపోతుంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇది ఇక్కడ వేసామంటే మళ్ళీ ఇంకో పీస్కి అటువైపు వేయాల్సి వస్తుంది. ఇది బ్యాగ్కి ఒక్కసారి చెప్పండి. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా కదా, 2 ఇంచెస్ ఇక్కడ నుండి 1.5. 1.5 ఇది 2 1.5. ఇది తర్వాత పాకెట్స్ చెప్తాను. పాకెటింగ్ కటింగ్ 2 మీటర్స్లోనే వచ్చేసింది. ఇప్పుడు పాకెట్స్ కూడా మీరు 2-3 రకాలు కదా మేడం. స్ట్రైట్ అంటే పాకెట్స్ కూడా 3-4 టైప్స్ ఉంటాయి. స్ట్రైట్ ఒకటి చెప్తున్నాను. అదే డిఫరెంట్ ఉంటుంది. ఎంత కావాలంటే అంత. ఫోన్ పెట్టయితే కట్ చేస్తున్నాను. ఎంత కావాలి అంటే ఇంత విడుతున్నది తీసుకో. మీకు ఎక్కువ విడుతు కావాలంటే మీ ఇష్టం.
ఇలా కూడా మీకు పాకెట్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు విడ్త్ పెట్టుకోండి అమ్మా. లెంత్ మీరు ఎంత పెట్టుకున్నారో చూడండి. లెంత్ ఒక మినిమం 10 11 10 ఆర్ 11 విడితే ఎంత ఉంది? తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇలా షేప్ ఇచ్చేసుకోండి. ఒక దగ్గర 10 ఇంచెస్ తీసుకురావాడు. ఇప్పుడు 7. పెద్దగా పెడతాం పాకెట్. మళ్ళీ ఒక పావు కేజీ కూరగాయలు కూడా పడతాయి. సైలెంట్గా పాకెట్ సైజ్ మళ్ళీ 10 ఇంచెస్ లెంత్ అమ్మ. 10 inches. విడితేమో 9 ఇంచెస్. అది ఓన్లీ డౌన్లోనే 9. కింద పైకి వచ్చేసరికి ఒక 7కి ఒక మార్క్. ఇది కిందికి వస్తుంది 9 ఇది కిందకి ఇది పైకి. 5కి 7 కిందికి 9. ఇది పైకి ఇది కిందికి. దీన్ని ఆఫ్ చేసేస్తున్నాం కూడా. మీకు అర్థమయ్యేటట్టు చెయ్యాలంటే దీన్ని కట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, ఎట్టచ్చు మన ప్లేస్ వస్తుంది. పాకెట్ ఎలా వస్తుంది అన్నది చూపిస్తుంది. 7 నుంచి ఉంటుంది కదా, అక్కడ పెడుతుంది. అయ్యో 1 ఇంచ్ అనేది పైన వదిలేస్తాం.